దాని సంఘ పిలుపునకు చేరవలసినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తునామములో వందనాలు తెలియపరుచుకుంటున్నాం. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అందరూ వచ్చి గుడ్ ఫ్రైడే అంటున్నారు. మాకైతే బ్యాడ్ ఫ్రైడే అనుకుంటున్నా. ఒకళ్ళు మార్చి ఒకళ్ళు ఈ విధంగా చెప్తున్నారని అయిపోయిందండి. లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసింది. చివరి మాట చెప్పేస్తే అయిపోయింది. చాలామంది ఉపవాసాలు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నారు. నేను వీలైనంత తొందరగా నా మాటను ముగించేస్తాను. ఈ సిలువ ధ్యానాలు, సిలువ మాటలు ధ్యానం చేసుకుంటూ ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఈ తరుణం కొరకై ప్రభువుకు వందనాలు తెలియపరుచుకుంటున్నా. 6వ మాట, సిలువ పైన ప్రభు మాట్లాడినటువంటి మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో రాయబడి ఉన్నది. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధ ఈ సమాప్తమైనదనేటువంటి ప్రభా మీ సెలవు మాటను ధ్యానం చేసుకుంటుండగా మీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి. ఏదైతే అవసరమో అది మాత్రమే మీ బిడ్డలకు తెలియపరచండి. నా నోటి ద్వారా ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమాప్తమైనదనే మాట ఈ శిలువ పైన పలికినటువంటి మాటలన్నిటిల్లో కూడా చాలా చిన్న మాట, కానీ దీని అర్థం మాత్రం చాలా పెద్ద అర్థం ఉంది. ఈ మాటకు చాలా పెద్ద అర్థం ఉంది. సమాప్తం చిన్న మాట అయినా కానీ చాలా అర్థం ఉంది. చాలామంది చనిపోయేటప్పుడు అయిపోయిందా నా పని అన్నారు. చాలామంది నాతో కూడా అన్నారు. చాలామంది పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు చూడటానికి నా పని అయిపోయింది అంటే వాళ్ళ పని అయిపోయింది. కానీ ఇక్కడ సమాప్తమైనదంటే యేసు ప్రభు పని అయిపోలేదు. ఆయనకు అప్పగించిన పని పూర్తి అయిపోయింది. అది ఏంటో ఒకసారి మనం చూద్దాము. యోహాను సువార్త 17:4 ఒకసారి చదవండి. త్వరగా ముగించేస్తాను. నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని. తండ్రితో అంటున్నాడు ప్రభు, నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాను అంటున్నాడు. వాస్తవంగా ఈ సమాప్తమైన మాట దానికి ఏం సమాప్తమైందంటే తండ్రి ఇచ్చినటువంటి పని పూర్తి చేశాడు ఆయన. రెండవది ఏంటంటే లేఖనాలు నెరవేర్చాను అన్నాడు, సమాప్తమైనదని. మూడవది ఏంటంటే ఆయన ప్రాణాన్ని కూడా అప్పగిస్తున్నాను. ఈ 3 మాటలు మనము క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఈ సమాప్తమైనది అనేది ప్రభువు తండ్రి మన ప్రభువుకు ఏమైతే పనులు అప్పగించారో 1-2 పనులు మనం చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము తండ్రి మన ప్రభువుకు అప్పగించినటువంటి పని. లూకా సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. బీదలకు సువార్త ప్రకటించుటకు చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డివారికి చూపును, హితవత్సరము ప్రకటించుటకును. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఆయన ఏమి సమాప్తం చేశాడంటే పేదలకు సువార్త ప్రకటించిండు, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపించాడు. ఈ విధంగా తండ్రి ఆయన్ను అభిషేకించి పంపించాడంట. యెహోవా దేవుడు అభిషేకించి పని చేయడానికి పంపించాడు. ఆ పని సమాప్తం చేసేసాడు. సువార్త ప్రకటించడానికి అయిపోయింది. ఇంకొకటి అక్కడ చూడండి, యోహాను సువార్త 10:10 చూడండి. అబాండెంట్ లైఫ్, గొర్రెలకు సమృద్ధి జీవము కలుగుటకు. చాలు సమృద్ధి జీవం. గొర్రెలు అంటే ఎవరు? ఆయన పిల్లలు. ఆయన
మంచి గొర్రెల కాపరి. ఆ గొర్రెలకు సమృద్ధి జీవం, అబాండెంట్ లైఫ్ ఇవ్వడానికి ప్రభువు వచ్చాడు. సంతోషము సమాధానంతో జీవించాలి, అది కూడా ఆయన తెలియపరిచాడు, అది కూడా పూర్తి చేసుకున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి పనులు అవి. మూడవది ఇంకోటి చూడండి, మొదటి యోహాను సువార్త 3 పత్రిక 3వ అధ్యాయంలో వచ్చిన చూడండి. మొదటి యోహాను 3:8. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయబడి అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే చాలు. అపవాది క్రియలను లయపరచుటకు వచ్చాడు. అపవాది క్రియలు, అపవాది ఏం చేస్తుంది? అన్ని తప్పుడు పనులు చేపిస్తూ ఉంటుంది. అవన్నీ లయం చేసేసి ఆయన ఇక్కడ రక్షకుడుగా వచ్చాడు. ఆ క్రియలను లయం చేసి మనల్ని పరిశుద్ధులుగా చేయడం కోసం మాత్రం వచ్చాడు. అవి కూడా ఆయన సమాప్తమైనదని తెలియపరుస్తుంది. చివరి మాట చూడండి, 1 తిమోతి 1:15. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి సంఘానికి రాసిన 1 తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చాలు, ఆయన పాపులను రక్షించుటకు మాత్రమే వచ్చాడు. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ గమనించండి. పాపమునేమో ద్వేషిస్తాడు తండ్రి, పాపాన్ని ద్వేషిస్తాడు, కానీ పాపులను మాత్రమైనా ప్రేమిస్తాడు. గమనించండి, మనం పాపులను మనం రక్షించడం కోసమే ఆయన వచ్చాడు, కానీ పాపం చేసే ఆ పాప క్రియలను మాత్రం ఆయన ద్వేషిస్తాడు. చివరిగా మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట, ఇంకోటి, ప్రభు ఆయనకు అప్పగించినటువంటి పనులు ఇవన్నీ నెరవేర్చాడు. ఆయన మొత్తం సమాప్తమైనది అంటున్నాడు. 10వ అధ్యాయము 45వ వచనం మార్కు సువార్త. పరిచారము చేయించుకోవటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకు వచ్చారు. చాలా మంది మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవటానికి రాలేదు, కానీ పరిచర్య చేయటం కోసం వచ్చాడు. ఆయన మన దైవజనులు వేసన్న గారి మాటలు ఇలాంటి టైంలో చాలా గుర్తొస్తుంది. ఆయన ఓల్ నైట్ ప్రేయర్ జరుగుతుందంట. తోటలో జామకాయలు బాగా పండినాయి, ఒక గోతం నిండా తెచ్చి ఆ మూలన పెట్టారంటే వాళ్ళు. ఆ ఓల్ నైట్ ప్రేయర్లో ఉపవాసాలు ఉండి తల్లి పాపము ఆకలి మీద ఒక 10-20 తిన్నది, జామకాయలన్నీ తినేసింది. కడుపులో వంటలే కక్కుంది అక్కడే, ఆ చర్చిలోనే అక్కడే కక్కుండి వేసన్న గారు చూసి, అమ్మ ఆ వామిటింగ్ చేసుకుంటే ఎవరైనా తీసేస్తానంటే ఆ పక్కన వాళ్ళు చూడకుంటున్నాను. ఆ వామిటింగ్ చేసుకుంటే మేమేమో తీయాలి, ఆమె తీయాలన్నారండి. వేసన్న గారు వెళ్ళి తీశారన్న. అందరూ చూస్తూ ఉన్నారు. అవన్నీ చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆయనే చేశాడు, వేసన్న గారే చేశాడు పరిచయం. ఆయన చేయించుకోవడానికి రాలేదు, చేయడానికి వచ్చాడు. కూర్చోబెట్టి చేయించుకోవడానికి, కానీ ఆయన అస్సలు రాలేదు. ఇవి దేవుడు, యెహోవా దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువుకి ఆయన రావడానికి ఆయనకు అప్పచెప్పినటువంటి పనులు అవి మొత్తం పూర్తి చేసి ఆయన శిలువలో అతి పెద్దగా సమాప్తమైనదని చెప్పి బిగ్గరగా కేక వేశాడు. విజయోత్సవం కేక అంటారు దాన్ని. అదేవిధంగా రెండవదిగా లేఖనాలు, ప్రవచనాలు నెరవేర్చడం కోసం వచ్చాడు దేవుడు. ఆ ప్రవచనాలు కొన్ని సూచాయిగా చెప్తాను మీకు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో ఇవ్వండి, ఎముకలు ఏవి కూడా ఇరగవని ఇచ్చాడు. ఆయన శరీరం మొత్తము దావీదు మహారాజు వేశాడు. ఆయన శరీరం మొత్తం కూడా దున్ని వేస్తారు, కానీ ఎముకల్లో ఒక్కటి కూడా విరగదని యెషయా ప్రవక్త రాశారు 53వ అధ్యాయంలో. దాన్ని కూడి సమాధిలో ఆయన పెడతారని. తర్వాత 5వ వచనంలో కూడా అదే ఇచ్చాడు. 53:5లో కూడా ఇచ్చాడు. జకర్యా కూడా, ప్రవక్తలందరూ, ఇర్మియా ప్రవక్తలందరూ ప్రవచించారు. అవన్నీ కూడా నెరవేరినాయి. నెరవేరిన తర్వాతనే ఆయన సమాప్తమైనదని చెప్పి అన్నాడు. ప్రవచనాలు కూడా నెరవేర్చారు. మూడవదిగా ఆయన ప్రాణం పెట్టుటకు వచ్చారంట. అది ముఖ్యమైన విషయం అండి. ఎవరి కోసము ఎవరు ప్రాణం పెడతారండి ఈ రోజులలో? పొరపాటును కూడా పెట్టరు. అది కనుక ముందే తెలుసు దేవునికి, నేను రేపు చనిపోబోతున్నాను, అప్పగించబడబోతున్నాను అని ఆయన ముందే తెలుసు. మనకు ముందే తెలిస్తే ఎట్లుంటుందండి మన పరిస్థితి? డాక్టర్ గారు వచ్చి రేపు పొద్దున్న నువ్వు చనిపోతావా 10 గంటలకు అన్నాడు అనుకో, ఇంకా అయిపోయాడు. 10 గంటల దాకా కూడా ఉన్నాడు, కాసేపట్లోనే టపా కట్టేస్తాడు. అని వేసుకో ముందే చాలా స్ట్రగుల్ అయ్యాడు ఆయన.
సిస్టర్ గారు చెప్పారు, ఆయన వ్యక్తిగత తోటలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చాలా స్ట్రగుల్ అవుతున్నాడు ప్రభు. రాత్రి ఆయన చాలా వేదనలో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించు అని మరలా ఆలోచించాను. నాదేం లేదు, అంత మీ చిత్తమే ప్రభు అంటాడు. మీ చిత్తమే, నాదేం లేదా అంటాడు. అంత టెన్షన్ పడతాడు. అయితే ఆయన చెమట రక్తముగా మారిందంట ఆ సమయంలో. ఎంత అద్భుతంగా చూడండి. ఆయన శరీరం లోపలేమో వేడి, భయంకరమైనట్టు వేడిగా రక్తం ప్రవహిస్తూ ఉంది, చెమటేమో చల్లగా ఉంది. బాగా కాలుతున్నటువంటి బలం మీద నీళ్ళు చుక్కేసేది ఏమైతే చూడండి, పప్పును బయలుపారు. ఈ స్వెట్ గ్లాండ్స్ అని ఉంటాయి, చెమట గ్రంథులు. లోపల వేడికి బయట ఉన్న చెమటకి తగిలి ఫట్టున పగిలిపోయి చెమట గ్రంథులో బ్లడ్ మారిందంట. ఆయన చెమట రక్తంగా మారిందని సైంటిఫిక్ రీజన్ ఇదే. అంత అద్భుతం, అంత బాధపడ్డాడు ఆయన. ఆయన ముందే తెలుసు ఆయన మరణం అవునంతగా. ఆయన బ్రతికున్నప్పుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. ఆయన మరణించిన తర్వాత కూడా సమాధి మీద అన్ని అద్భుతాలు జరిగినాయండి, చాలా వండర్స్ జరిగినాయి. ఆ సమయంలో ఈ సిలువ 9 గంటలకు వేయబడారు. 12 గంటల తర్వాత ఈ 6వ మాట మాట్లాడాడు ఆయన. చివరగా సమాప్తమైందని. చిన్న చీకటి, 12 గంటల నుంచి చీకటి కలిగింది. ఆ ప్రాంతం మొత్తం చీకటి కలిగింది. ఆ చీకట్లో ఆయన అరుపులు భయంకరంగా ఉన్నాయన్నమాట. 4వ మాట, 6వ మాట, 7వ మాట అతి పెద్దగా మాట్లాడినట్టు కేక వేసినట్టుగా ఉంది వేగులు. ఆ సమయంలో ఆ చీకట్లో ఆయన చెప్తుంటే అవన్నీ ఆ సూర్యుడు మాయమైపోయాడు. ఆ చీకట్లో ఆయన మాట్లాడుతుంటే వీళ్ళు ఆ సెలవు వేయటానికి వచ్చిన వాళ్ళు భయపడరు. ఆ భూమి నిలువుగా చీలిపోయిందంట. ఆ బండలు కూడా ముక్కలు అయిపోయింది. సమాధుల్లో ఉన్న పరిశుద్ధులు కూడా లేచారంట. లేచి రోడ్లప్పుడు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ కనిపిస్తూ ఉన్నారు. అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి అక్కడ. ఆ సెలవు వేసినటువంటి సైనిక అధికారి నిజంగా ఆయన దేవుని కుమారుడిని అక్కడే మోకరించి ప్రార్థించాడంట, స్తుతించాడంట. బైబిల్లో చూసాను, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంకొక అద్భుత కార్యం ఏంటో తెలుసా? ఆయన బ్లడ్ మొత్తం పోయిందండి. చివర చనిపోయిందా లేడని చూడటానికి ఒక బల్లెం తీసుకొని పొడుస్తాడు. అతనికి ఆ సైనికుడికి పుట్టి గుడ్డివాడు, ఒక్క కన్నే పనిచేస్తుంది, రైట్ సైడ్. ఒక కన్ను అసలు పూర్తిగా పనిచేయదు, పుట్టుకతో ఒక కన్ను పనిచేయదు. ఆ బ్లడ్ నీరు కలిసినటువంటి ఆ చుక్క, దేవుని చుక్క ఈ ఎడమ కంట్లో ఒక చుక్క పడి అతని కన్ను అప్పటి నుంచి పనిచేయడం మొదలుపెట్టింది, చూపు వచ్చేసింది. చూడండి, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎంత ఆశ్చర్యకార్యం జరిగింది అక్కడ. అతను కూడా ఎంతోమందికి తెలియపరిచాడు. ఈ విధంగా జరిగింది. ఇంకోటి ఏంటంటే దేవాలయపు తెర. ఇది కూడా అద్భుతం అండి. ఇది మనకు చాలా ముఖ్యం, అతి ముఖ్యం. ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉండేవండి. ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవ్వరు పోలేరు. ఎవరు వెళ్తారు? యాజకులు, ప్రధాన యాజకులు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి వెళ్తారు. వాళ్ళు కూడా ఎట్లా పోతారు తెలుసా? నడుముకు తాడు కట్టుకొని, గంట కట్టుకొని వెళ్తారు లోపల. ఒకవేళ వాళ్ళు ఏదైనా చిన్న పాపం చేసినా అతి పరిశుద్ధ స్థలంలో వాళ్ళు చనిపోతారు. చనిపోతే వాళ్ళని తీసుకురావడానికి ఎవరు పోరు. ఆ తాడు ఉంటుంది కదా, తాడు బట్టి బయటికి లాగేస్తారు. అంత పవిత్రమైనది అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటాడు అక్కడ. ఇది కూడా అంతే, మనం పరిశుద్ధ స్థలంలో కూర్చున్నాము, అతి పరిశుద్ధ స్థలం. అయితే దేవుడు చనిపోయినప్పుడు దేవాలయం తెర మధ్యలో ఉంటుంది అనమాట. అది 60 అడుగులు ఎడల్పు ఉంటుంది, 40 అడుగులు ఎత్తుంటుంది, 4 అంగుళాల మందం, ఒక ఇటుక మందం ఉంటుంది అనమాట తెర. ఆ తెర పై నుండి కిందికి చినిగిపోయిందండి. ఆ చినిగిపోవడంతోనే ఇక యాజకుడు లేడు, ప్రధాన యాజకుడు లేడు. డైరెక్ట్ దేవునికి మనం అందరం దగ్గర అయిపోయాం. డైరెక్ట్ అందరం వెళ్ళొచ్చు. ఇంకా అతి పరిశుద్ధ స్థలంలోకి అందరం వెళ్ళొచ్చు. దేవునితో అందరం డైరెక్ట్గా కాంటాక్ట్ కావచ్చు అనమాట. ఈ విధంగా ప్రభువు వచ్చినటువంటి పనిని సంపూర్ణంగా సమాప్తం చేసుకొని లేఖనాలు నెరవేర్చి ప్రాణం మన కొరకు ఆయన అర్పించిపోయినాడు. అయితే ఈ సమాప్తమైనది అనే మాట 3 మాత్రమే అన్నారు పరిశుద్ధ గ్రంథంలో. మీరు చదవాల్సిన అవసరం లేదు. ఆదికాండం 2వ అధ్యాయంలో సమాప్తమని చెప్పి 6 రోజులు పనిచేసి 7వ రోజు యెహోవా దేవుడు అన్నాడు.
ముగించాను, రెస్ట్ తీసుకుంటాను, సమాప్తమైన విశ్రాంతి తీసుకుంటున్నాను. ఆయన సమాప్తమైన దానిని తర్వాత పూజించారు. యోహాను సువార్తలో 30వ వచనంలో ఏమన్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు సమాప్తం అన్నాడు. ఆయన వచ్చినటువంటి పని పూర్తిగా చేసుకొని సమాప్తం అన్నాడు. తర్వాత పునరుద్ధానుడయ్యాడు. అటు తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఆయన ఆదరణకర్తగా ఉంచెళ్ళాడు. సువార్త ప్రారంభమైంది, రక్షణ, ఆశీర్వాదము, తర్వాత స్వస్థతలు జరిగినాయి. ఇప్పుడు మూడవ వానిగా పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు సమాప్తం అంటాడో మనకు అంతము వచ్చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రభు మన కొరకు ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపాలన్నీ విక్రయం చేశాడు, అన్ని పాపాలు తుడిచివేశాడు. మీరందరూ కూడా ఈ సమయంలో మీరు ప్రభువును అంగీకరించండి, మీ సొంత రక్షకునిగా అంగీకరించి ఎవరైతే మీరు ప్రభువులో ఉంటారో మీరందరూ కూడా ఆయన వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి వారికి ఉంటారు. మీరందరూ కూడా పరలోక రాజ్యము సంభవిస్తుంది. యేసన్న గారు చాలా అద్భుతంగా చెబుతాడు ఈ మరణం గురించి. నేను ఆయనకు చాలా సన్నిహితంగా ఉంటాను, చాలా దగ్గరగా ఉంటాను. దైవజనుడు యేసన్న గారు ఒక సంఘంలో పాస్టర్ గారి దగ్గరికంట ఈ గవర్నమెంట్ అధికారులందరూ వెళ్ళారంట. అధికారులందరూ వెళ్ళి, పాస్టర్ గారు మీరు చాలా చక్కగా చెప్తున్నారండి, మీ సంఘంలో ఒక 200 మంది దాకా ఉన్నారు, మీకు సిలువ వేయాలండి, మీ రక్తం మొత్తం తీసి వీళ్ళ పాపాలు కడిగేయాలా అన్నారంట వాళ్ళ అధికారులు. ఆ పాస్టర్ గారు నన్ను సిలువ వేసేది ఏంటండి, నేనేముందని 2 పాటలు పాడుతాను, 1 పావుగంట వాక్యం చెప్తాను, నన్ను ఎట్లా సిలువ వేస్తారు అన్నమాట. కాదండి, నేను కాదండి, మా పాస్టమ్మ కాదు అన్నమాట. పాస్టమ్మ గారి పేరు చెప్తే పాస్టమ్మ గారి దగ్గరికి వచ్చాను. అమ్మా పాస్టమ్మ గారు మీరేనంట కదమ్మా చర్చ అంతా నడిపించేది, మీరే కదమ్మా అని చెప్పి పాస్టమ్మ గారిని కూడా వాళ్ళు అడిగారంట. నేను సిలువ వేయాలమ్మా, నీ రక్తం మొత్తం తీసి ఇలా పాపాలన్నీ కడిగేయాలని. పాస్టమ్ అయ్యో లేదండి, నేను కాదండి, నేను అసలు నానే కాదు, లేదమ్మా మొత్తం నువ్వేనంటే కదా మెయింటెనెన్స్, నువ్వే, నేను సిలువ వేయాలని. లేదు నేను కాదండి, మా సంఘంలో పెద్దలు ఉన్నారు వాళ్ళండి అన్నదంట. తప్పించుకోండి. ఈ పెద్దల దగ్గరికి వచ్చారు. ఈ పెద్దల మొత్తాన్ని పట్టుకొని కూర్చోబెట్టి, ఏమండి మేము అందరినీ సిలువ వేయాలి, మీ రక్తం మొత్తం తీసి ఇలా పాపాలు కడగాలి, మేము సిలువ వేయాలి రమ్మండి. భలే వాళ్ళండి, మీరు మమ్మల్ని సిలువ వేస్తే వాళ్ళ పాపాలు ఎట్టపోతాయి, కాబట్టి అందరినీ సిలువ వేయండి. చర్చలు ఉన్నారు, మొత్తాన్ని సిలువ వేయండి, అందరూ దేవుడు పాపాలు వాళ్ళు గడుపుకుంటారు. యేసన్న గారు చెప్తుంటే నాకు ఆ రోజుల్లో నవ్వు వచ్చేది. సిలువ అంటే ఎవరైనా మనల్లో ఎవరైనా ఒక 100 ml గడ్డిచ్చారండి, ఎవరికన్నా యాక్సిడెంట్ చేసి చనిపోయారు, వచ్చే మొక్కలు లేరు. ఆయన మొత్తం చివరి బొట్టు వరకు కూడా సిలువలో మన కోసం కాల్చి మన పాపాలన్నీ అడిగి వేసి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఎప్పుడైనా కానీ సమర్పించుకోలేదు. యేసు ప్రభువు రాకడకు సిద్ధంగా ఉన్నాడు, సిద్ధపడి ఉన్నాడు. తండ్రి ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరందరూ కూడా సిద్ధపడి ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండండి. మీ అందరికీ తెలుసు 3వ మందిరం కట్టడం కోసం మొత్తం సిద్ధం చేశారు. ఎప్పుడైతే 3వ మందిరం యెరూషలేములో కడతారో ఖచ్చితంగా 2 సాక్షులను పంపిస్తాడు. ఫస్ట్ దేవుడు 3.5 సంవత్సరాలు స్వార్థ ప్రకటిస్తారు, ఆ సాక్షులు చనిపోతారు, ఆ తర్వాత యేసు ప్రభువు కలుస్తారు. ఈ సమయం చాలా ఆసన్నమైంది. కాబట్టి ఇప్పుడే మీరందరూ కూడా రక్షణ పొందాలని చేసుకుని అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.